నిజంగా ఒక మనిషికి సక్సెస్ ఎప్పుడు వస్తుందో తెలుసా? మన అపోజిషన్లో ఉన్న మన శత్రువు మన గురించి గొప్పగా చెప్పినప్పుడు, రైట్? ఇప్పుడు ఏపీ ఎలక్షన్స్లలో జరుగుతుంది. అది ఏంటో తెలుసా? ఏకంగా వంగా గీత గారే నేను అక్కడ ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి, ఆయనకే మెజారిటీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి తనే స్వయంగా ఒక మీడియా ఛానల్లో చెప్పింది. ఆ వీడియో ఇప్పుడు ప్రజెంట్ వైరల్గా మారుతోంది. ఎందుకు అనుకుంటున్నారు అంటే, ఒక పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి సినీ రంగం మొత్తం దిగింది. మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు, రామ్ చరణ్, వరుణ్ తేజ్, అలాగే ప్రతి ఒక్కరు వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వచ్చి దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేయండి, టీడీపీని గెలిపించండి, కూటమిని గెలిపించండి అని చెప్పేసి ప్రతి ఒక్కరూ అన్నారు. అందుకేనేమో ప్రజెంట్ ఇప్పుడు అక్కడ ఆఖరికి అపోజిషన్స్ కూడా ఖచ్చితంగా మాకు డౌటే అండి, పిఠాపురంలో మేము గెలుస్తామంటే అన్నట్టుగా మారిపోయింది సిచ్యువేషన్. అయితే అందులో మెయిన్ పాయింట్ ఏంటంటే, ఫస్ట్లో మహా అంటే 1,50,000, 40,000, 20,000, 30,000, 10,000 అన్నారు. కానీ ప్రజెంట్ చూసుకుంటే ఉన్న 2,04,000 మంది ఓటర్లలో 1,50,000 ఓట్లు పవన్ కళ్యాణ్ గారికే వస్తున్నాయి అన్నట్టుగా అపోజిషన్ వాళ్ళు కూడా భయంతో కూర్చున్నారంట. అంటే అక్కడ పిఠాపురంలో అంత వన్ సైడ్ వార్ అనేది జరుగుతుంది అని చెప్పేసి అయితే మనకి సర్వేల పరంగా తెలుస్తుంది. రిజల్ట్ వచ్చేంత వరకు కూడా మనకి ఇక్కడ అసలు ఎగ్జైట్మెంట్ అనేది ప్రతి ఒక్కరికి ఆ లెవెల్లో ఉంది. బట్ నిజం చెప్తున్నాను, ఇది ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారికి సక్సెస్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అపోజిషన్ పార్టీ వాళ్ళు నాకు గెలిచే ఛాన్సెస్ తక్కువ అండి అని చెప్పారంటే, ఎస్, పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ విన్ అయ్యారు అని చెప్పేసి నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. సో చూద్దాం పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలుస్తారా లేదా అనేది.